హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జీవితంలో మనం ఎంత డబ్బు సంపాదించినా దానికన్నా ఎక్కువ విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే మనశ్శాంతిని ఎవరు అమ్మలేరు, ఎవరు కొనలేరు. అదే శాంతిని వెతుక్కుంటూ నా మనసుకి కాస్త విశ్రాంతి దొరకాలని నేను ఈరోజు బోధ్ గయాకైతే వచ్చాను. ఈరోజు మనం ఒక చాలా పవిత్రమైన చారిత్రాత్మకమైన ప్రదేశానికైతే వెళ్ళబోతున్నాం. అదే బీహార్ రాష్ట్రంలో ఉన్న మహాబోధి ఆలయం. ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకం? బుద్ధుడు ఇక్కడే జ్ఞానోదయం పొందాడని ఎందుకు అంటారు? ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ప్రదేశం మీద మీకు ఒక గౌరవం, ఒక ఆధ్యాత్మికత భావన తప్పకుండా కలుగుతుంది. అయితే మనం లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ మహాబోధి ఆలయం బీహార్ స్టేట్లో బోధ్ గయా అనే ఊర్లోనైతే ఉంది. ఈ ప్లేస్ అయితే బౌద్ధులకు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశం. సో మెయిన్గా ఎందుకు అని అంటే గౌతమ బుద్ధుడు ఇక్కడే బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడన్నట్టు. సో ప్రపంచంలో నలుమూలల నుంచి శ్రీలంక, థాయిలాండ్, జపాన్, చైనా, టిబెట్ వంటి దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మనమైతే ఈ ప్లేస్ వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్కి దారి. నేను ఈ టెంపుల్కి వెళ్ళాలని దగ్గర ఒక 2 సంవత్సరాల నుంచి నేను ప్లాన్ చేసుకుంటా ఉన్నాను. సో ఫైనల్గా అయితే బోధ్ గయా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. అశోక చక్రవర్తి కాలంలో ఈ టెంపుల్ అయితే నిర్మించబడింది. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత బుద్ధుడి జ్ఞాన స్థలాన్ని గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం ఎత్తు సుమారు 55 మీటర్లు ఉంటుంది. ఇది ఇటుకలతో నిర్మించిన భారతదేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటి. గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. ఆయన ఒక రాజకుమారుడు అన్నట్టు. యాక్చువల్గా అన్ని సుఖాలు ఉన్నప్పటికీ వృద్ధాప్యం, రోగం, మరణం, బాధ వీటిని చూసి మనసు కలచిపోతుంది. సో మనుషులు ఎందుకు బాధపడుతున్నారు? ఈ బాధకి పరిష్కారం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఆయన తన రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలి సత్యాన్వేషణలో బయలుదేరాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరికి నిరంజన నది దగ్గర ఉన్న ఒక పెద్ద అత్తి చెట్టు, అంటే బోధి వృక్షం అన్నట్టు. సో ఆ చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాడు. అక్కడే సంపూర్ణ జ్ఞానం పొందాడు, బుద్ధుడుగా మారాడు. అదే ప్రదేశం ఇప్పుడు మహాబోధి ఆలయం. ఇక్కడ కనిపించే బౌద్ధ విగ్రహం ధ్యాన ముద్రలోనైతే ఉంటుంది.
మహాబోధి ఆలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనకి అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఇది భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఒక గొప్ప వారసత్వం. ఇది మన చరిత్ర, సంస్కృతి ఎంత గొప్పగా చూపిస్తుంది. నేను ఈ టెంపుల్కి చేరేసరికి ఈవినింగ్ 6 అయింది. సో నా జీవితంలో నేను ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో దానికి నాకు టైం వచ్చేసింది. ఇప్పుడు టెంపుల్ మొత్తము నేను మీకు నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అంతా నేను కవర్ చేస్తా. నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. మార్నింగ్ ఎలా ఉంటుందో కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మహాబోధి ఆలయం పక్కనే బోధి వృక్షం ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన చెట్టు. ఇప్పుడున్న చెట్టు ఆ అసలు చెట్టు నుంచి వచ్చిన వంశజం అన్నట్టు. యాక్చువల్గా బౌద్ధులు ఈ చెట్టును జ్ఞానం, శాంతి, కరుణకి ప్రతీకగా భావిస్తారు. చాలా మంది ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు, మంత్రాలు జపిస్తారు, నిశ్శబ్దంగా ప్రార్థన కూడా చేస్తారు. ఇక్కడి వాతావరణమే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ కూర్చొని ఉన్న వాళ్ళందరూ ఏదో లోతైన ధ్యానంలో ఉన్నట్టు కనిపిస్తారు. ఎవరు మాట్లాడరు, ఎవరు తొందరపడరు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న వాళ్ళు, బుద్ధుడి విగ్రహాన్ని కన్నార్పకుండా చూస్తున్న వాళ్ళు, నెమ్మదిగా మంత్రాలు జపిస్తున్న వాళ్ళు, వాళ్ళని చూస్తుంటే నా మనసు మాత్రం తడిసిపోతుంది. ఈ ప్రదేశంలో ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకోవడం అయితే కాదు, మనసులో ఉన్న భారం, బాధ, భయం అన్నీ వదిలేయడం లాంటిది.
నేను మీకు చెప్పినట్టే డే టైంలో ఈ టెంపుల్కి వస్తే ఎలా ఉంటుందో నేను మీ అందరికీ చూపించాలనుకున్నాను. డే టైంలో ఇక్కడికి వచ్చేసరికి మొదట కనిపించేది ప్రశాంతమైన వాతావరణం. ఎక్కడ హడావిడి లేదు, శబ్దం లేదు. సన్లైట్లో బోధి టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుంది. బోధి టెంపుల్కి ట్రావెల్ చేయడం అంటే కేవలం చూడడం మాత్రమే కాదు, కొద్దిసేపు మనసు ప్రశాంతంగా ఉండడానికి కూడా బోధి టెంపుల్ ఒక బెస్ట్ ప్లేస్ అన్నట్టు.
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రదేశం మొత్తం ధ్యానంతో నిండిపోయి ఉంటుంది. చుట్టూ చూసిన చాలా మంది భక్తులు నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేస్తూనైతే ఉంటారు. ఎవరు మాట్లాడరు, ఎవరు అయితే హడావిడి చెయ్యరు. కొంతమంది కళ్ళు మూసుకొని, కొంతమంది బుద్ధుడి విగ్రహాన్ని చూస్తూ, మరికొందరు మంత్రాలు జపిస్తూనైతే కనిపిస్తారు. ఇక్కడ కూర్చొని కొన్ని నిమిషాలు గమనిస్తే మన శ్వాస కూడా నెమ్మదిగానైతే మారుతుంది. మనసులో ఉన్న టెన్షన్, భయం, ఆందోళన అన్నీ కొంచెం కొంచెంగా తగ్గిపోతాయి. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులైతే వస్తారు. వాళ్ళందరూ తమ తమ భాషల్లో వాళ్ళ ప్రేయర్స్ అయితే చేస్తూ ఉంటారు. కానీ భాష వేరైనా వాళ్ళ ప్రార్థనలో ఉండే భావం మాత్రం ఒక్కటే, శాంతి, కాల్డ్ పీస్. కొంతమంది పూలు సమర్పిస్తారు, కొంతమంది దీపాలు వెలిగిస్తారు, మరికొందరు భక్తితో తల వంచి నమస్కారం అయితే చేస్తారు. వాళ్ళ ముఖాల్లో అయితే ప్రత్యేకమైన ప్రశాంతతనైతే కనిపిస్తుంది. ఆ భక్తులని చూస్తుంటే మనసుకి తెలియకుండా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బోధి వృక్షం గురించి. ఈ చెట్టు కిందనే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందారని నిన్న ఈవినింగ్ వీడియోలో నేను మీకు చూపించాను. ఈ చెట్టు దగ్గరనైతే కూర్చుంటే చాలా లోతైన ప్రశాంతత మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయొచ్చు. చెట్టు ఆకుల నుంచి మధ్య వచ్చే గాలి, పక్షుల చిన్న చిన్న శబ్దాలు, మంత్రాల నెమ్మదైన ధ్వని అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అయితే ఇస్తాయండి. నేను కూడా ఇక్కడ కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ అయితే చేశాను. ఏమీ ఆలోచించకుండా కేవలం ఈ ప్రదేశాన్ని ఫీల్ అవుతూ మాత్రం ఇక్కడ నేను కూర్చున్నాను. కొంచెం సేపు అయినాక అప్పుడే నాకు ఒక విషయం మాత్రం అర్థమైంది. మన జీవితంలో మనం ఎంత బిజీ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, కొద్దిసేపు ఇలాంటి ప్రదేశాల్లో గనక మనం గడిపినట్టయితే మన మనసుకు తప్పకుండా ప్రశాంతత మాత్రం దొరుకుతుంది. సో బోధి టెంపుల్ దర్శించిన తర్వాత నాకు నిజంగా చాలా పీస్ అయితే దొరికింది. మనసులో ఏదో తేలికపాటి భావన అయితే నాకు వచ్చింది, భారం తగ్గినట్టు కూడా అనిపించింది. అక్కడి నుంచి నాకు బయటకు వస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది, దేవుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. ఇది మాటల్లోనైతే నేను చెప్పడం కష్టం, కానీ మనసుతో ఫీల్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు. బోధి టెంపుల్ నాకు అదే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. మొత్తానికి ఫ్రెండ్స్, నేనేమంటా అంటే బోధి టెంపుల్ అనేది కేవలం చూసి వెళ్ళే ప్రదేశం అయితే కాదు. ఇది మనసుతో అనుభవించాల్సిన ప్రదేశం. మీకు పీస్ కావాలంటే, కొద్దిసేపు మనం ఉండాలంటే ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. మీరు ఎప్పుడైనా సరే బీహార్ వెళ్ళే ఛాన్స్ మాత్రం వస్తే బోధ్ గయా బోధి టెంపుల్ని మాత్రం తప్పకుండా సందర్శించండి. ఇది మీకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నేనైతే నమ్ముతున్నాను.
సో మొత్తానికి ఫ్రెండ్స్, బోధ్ గయాలోని బోధి టెంపుల్ విజిట్ నిజంగా చాలా ప్రశాంతంగా ప్రత్యేకంగా అనిపించింది. మీకు ఈ ట్రావెల్ వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం 100% చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో ట్రావెల్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.